ఓ మహిళా డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు గురువారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబాద్ నగరంలోనే ఓ స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన్ను వెతికేందుకు మొత్తం 4 బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ ఇవాళ సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్టుగా తెలుస్తోంది. ఇక తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అదేవిధంగా నార్సింగిలోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బాధితురాలి పూర్తి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. తాజాగా జానీ మాస్టర్ ఆచూకీ లభించడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక మహిళను అనేక రకాలుగా లైంగికంగా వేధించాడని చెప్పి మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అప్డేట్స్ ఏంటి? గత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేధించాలని అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే గత 5 ఏళ్లుగా ఇబ్బంది కలిగిస్తున్నారని, మతం మార్చుకోమని, పెళ్లి చేసుకోవాలని, బెదిరించాలని యువతిని ఆరోపణలు చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు కూడా విచారణ చేపట్టి ఎట్టకేలకు జానీ మాస్టర్ ని అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ చేసిన ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ కి హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే ఇప్పటికి ఈ జానీ మాస్టర్ ని ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ పై కూడా ఇప్పుడు ఒక పోస్కో కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా జానీ మాస్టర్ కూడా నాన్ బెయిల్ ఇష్యూ కూడా అయింది. మైనర్ గా ఉన్నప్పుడే ముంబైలో ఒక హోటల్లో తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే జానీ మాస్టర్ ని ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకొచ్చి రేపు కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.